దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన మన ఆత్మీయ తండ్రి గారికి, ఆత్మీయ తల్లి గారికి నా హృదయపూర్వక వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. త్వరగా బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే ఈ రోజున వాగ్దానం చూద్దాం. యిర్మీయా గ్రంథము 15వ అధ్యాయము 21వ వచనము. ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథం ఒప్పించేద్దామండి. యిర్మీయా గ్రంథము 15వ అధ్యాయము 21వ వచనము చదవాలి. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదను, బలాఢ్యుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. ఎక్కడి వరకు అక్కడ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, ఇటు వాగ్దానం ద్వారా కూడి వచ్చిన బిడ్డలతో నిలబడినాతో సూటిగా తేటగా మీరే మాట్లాడమనుకోవచ్చు. యేసయ్య అతి పరిశుద్ధులను ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మళ్ళీ ఒక్కసారి చదువుకుందామండి. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదను, బలాఢ్యుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. చాలమ్మ. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదని అని ఉంది. దుష్టులంటే ఎవరు చెప్పాలి? దుష్టులంటే ఎవరు? చదువుకున్నారు కదా. దుష్టులంటే ఎవరండి? లోకస్తులు అంటున్నారు. దుర్మార్గంగా ప్రవర్తించేవాళ్ళు. సరే, నేను చెప్పిన ఎంతమందికి మత్తయి సువార్తలో పరలోక ప్రార్థన తెలుసు? చెప్పండి, చదవండి. వచ్చింది గాక. శోధనలో పడకుండా మమ్మల్ని తప్పించుముంది. కింద ఫుడ్ నోట్లో సేమ్ అదే మాటకి వన్ అని ఉంటుందిగా. కింద వన్ ఏముంటుంది? దుష్టుల నుంచి మమ్మల్ని తప్పించుము. దుష్టులు అనగా శోధనల నుంచి మమ్మల్ని తప్పించుము. ఈ రోజున ఏ శోధనలో ఉన్నావో నువ్వు, నా దేవుడు అంటున్నాడు, నిన్ను నేను విడిపిస్తానంటున్నాడు. నిన్ను నేను ఏం చేస్తానంటున్నాడు? విడిపిస్తాను. ఆ యొక్క శోధనలో నుండి నిన్ను నేను తప్పిస్తానంటున్నాడు. అదే మాట ఇంకొక చోట కూడా ఉంది, చూడండి ఒకసారి. యోబు గ్రంథము 5వ అధ్యాయం 19వ వచనం. యోబు గ్రంథము 5వ అధ్యాయం 19వ వచనం. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తలగదు. చాలమ్మా. 6 బాధలంట. ఎన్ని బాధలు? 6 బాధలలో నుండి నిన్ను విడిపిస్తానన్నాడు. 7వ బాధ కలిగినా కానీ నా దేవుడు నిన్ను ఆ కీడు నుండి తప్పిస్తానంటున్నాడు. అది ఏ బాధ అయినా అవచ్చు. నీ భర్త మారడం కావచ్చు, కుమారుడు వ్యసనం అవ్వడం కావచ్చు, పిల్లలు ఎలా ఉద్యోగం వచ్చిద్దో రావట్లేదు, ఎంత కష్టపడినా రావట్లేదు కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, కుటుంబం కట్టబడటం విషయంలో కావచ్చు, ఏ విషయమైనా కానీ, ఏ బాధలు నీకున్నా కానీ, ఏ శోధనల మీద శోధన నీకు వస్తున్నా కానీ నా దేవుడు నిన్ను విడిపిస్తానంటున్నాడు. వాటి నుండి విడిపిస్తానంటున్నాడు. ఇదేం సిస్టర్, నువ్వు చెప్పింది బాగానే ఉంది. ఒక శోధనలో మేము ప్రవేశించాం, దాని నుంచి మేము ప్రార్థన చేయగా, పాస్టర్ గారు ప్రార్థన చేయగా జయముందాము. మరలా ఇంకో శోధన వచ్చింది, ఏం చేయాలి? మరలా శోధన వచ్చింది, ఏం చేయాలి? ఎంతగానో నా భర్త గురించి ప్రార్థన చేశా, ఉపవాసాలుండి ప్రార్థన చేశా. ముందు తాగుతున్నాడు, వ్యసనం పాలైపోయాడు, ఇంట్లో మాట వినట్లేదు, ఏం చేయాలి? రోడ్డు మీదకి వెళ్ళిపోతుంది సంసారం, ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేశా. నా భర్తలో మంచి మార్పు వచ్చింది. కానీ ఇప్పుడు నా కుమారుడు, ఇప్పుడు నాకు అనారోగ్యం, ఇప్పుడు అప్పులోళ్ళు, ఇంకెంతకాలం నాకు పిల్లలు లేని కొరత. అమ్మాని పిలిపించుకోలేనా?
ఇన్ని రోజుల నుంచి ఎదురు చూడాలి. శోధనమైన శోధన, బాధలమైన బాధల. ఎంతకాలం నుంచి ఉపవాసం ఉంటున్నావు? ఒక్కటి అయిపోయాక ఒకటి. ఇంకా నా బ్రతుకి హ్యాపీ ఉండదా? మనశ్శాంతి ఉండదా? బాధలు పడితమేనా? సుఖం ఉండదా? ఎప్పుడు ఇలానే ఉండిపోవడమా? ఒకటి తర్వాత ఒకటి. ఎన్ని వచ్చినా కానీ నా దేవుడు నిన్ను విడిపిస్తానంటున్నాడు. నా దేవుడు వాటిని తొలగిస్తానంటున్నాడు. కానీ మనం ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి? శోధన సహించేవాడు ధన్యుడు ఉంది. కానీ శోధననే మనం జయించే విధంగా ఉండాలి. అర్థమైందా నేను చెప్పింది? శోధనలో ప్రవేశించగా మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని వాక్యం సెలవిస్తుంది. కానీ మీరు శోధననే జయించాలి. దేవుడు అపవాదిని జయించాడా? అపవాది దేవుని జయించిందా చెప్పండి? మరి దేవుడు బిడ్డలు మనమై ఉండి చిన్న శోధన రాగానే భయపడే పిరికి వారి వలె ఉండకూడదు. ధైర్యము కలిగి ప్రార్థించు. ఆ శోధన ఎటువంటి శోధనే కానీ చూస్తానికి కళ్ళ ముందు చాలా బాధకరంగా ఉంటుంది, చాలా భయముకరంగా ఉంటుంది, చాలా వేదనకరముగా ఉంటుంది. కానీ కురింగిపోకుండా ధైర్యము కలిగి ప్రార్థించు. శోధన జయించే వారిలా మనం ఉండాలి. కానీ శోధన సహించాలి కరెక్టే. కానీ శోధనను కూడా మనము జయించే వారిలాగా ఉండాలి. ఆ జయము పొందే గొప్ప సహాయం నా దేవుడు నీకు చేస్తాడు. ఎన్ని బాధలున్నా కానీ నా దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఎటువంటి సహాయమైనా చేస్తాడు. మనుషుల సహాయం ఎటువంటి సహాయం ఒక్కసారి చెప్పండి. ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి నాకు సహాయం చేశారండో, మరలా తను సహాయం చేయాల్సిందేగా. ఆ సహాయం అంటే కంప్లీట్గా నాకు సహాయం చేశాడు, కంప్లీట్ అయిపోయింది, ఇంకా నాకు సహాయం చేయాల్సిన అవసరం లేదు, ఎవరు నాకు బాగానే ఉంది అన్నట్టుగా ఉండదుగా. ఉండిద్దా? మరలా ఇంకొకరి దగ్గర వెతుక్కోవడమే. కానీ నా దేవుడు సహాయం చేస్తే ఏ మనుష్యుడి దగ్గరికి వెళ్ళి చేయి చాపాల్సిన పరిస్థితి ఉండదు. అటు పరిస్థితి కూడా రాదు. అంత కంప్లీట్ అయిన సహాయం నా దేవుడు నీకు చేయబోతున్నాడు. మరి నువ్వు ఎందుకు ఇంతగా బాధపడుతున్నావు? ఎందుకు ఇంతగా దిగులు చెందుతున్నావు? బాధల మీద బాధలు నాకే వస్తున్నాయి, ఏం చేయాలి? ఈ కుటుంబాన్ని ఎట్లా కట్టబడాలి? నా భర్త విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, బిడ్డలు ఎక్కొస్తున్నారు, పని చేసి బిడ్డలు చదివించాలా? ఒక్కొక్క రోజు బాగుండదు, ఒక రోజు పనికి వెళ్ళాలి, ఏం చేయాలి? బిడ్డలు ఫీజులు వస్తున్నాయి, ఎలా కట్టాలి? కుటుంబం ఎలా కట్టబడింది? అందరు గర్భాలు తెరవబడి అందరికీ పిల్లలు కలిగారు. ఎందుకు నాకు ఈ దౌర్భాగ్య స్థితి? ఎందుకు నాకు ఇలా ఉంటుంది? ఏం చేయాలి? కుటుంబం ఎలా కట్టబడిద్ది? బాధల మీద బాధలు, నిందల మీద నిందలు, అవమానాలు. ఏం చేయాలి? ఎవరికి ఏ సమాధానం చెప్పాలి? ఎవరికి ఎలా జవాబు చెప్పాలి? అర్థం కావట్లేదా? బాధగా ఉందా ఈ రోజున? నీకు వేదనగా ఉందా? నా దేవుడు అంటున్నాడు, ఎన్ని బాధలు నీకున్నా, నీ భర్త బాధలు పడుతుంటే విడిచిపెట్టి వెళ్ళిపోతాడేమో, నీ కుటుంబం విడిచిపెట్టి దేవుడు బాధలు పడుతుంటే, నువ్వు బాధలు పడుతుంటే ఇంకా పడు అనేక రాళ్ళు వేస్తారేమో. కానీ నా దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఆ 6 బాధలు నువ్వు ఉన్నా కానీ, 7వ బాధ నీకు కలిగినా కానీ నా దేవుడు నిన్ను విడిపిస్తానంటున్నాడు. ఇంకొక మాట చూద్దామా? కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము 8వ వచనం. కీర్తన 8వ వచనం చదవాలి. మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా, నా కన్నులను జారి పడకుండా, నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. ఈరోజు నా కన్నీళ్ళు ఆగట్లేదా? చాలా వేదనగా ఉందా నీకు ఈ రోజున? చాలా శ్రమల్లో నుంచి, చాలా శోధల నుంచి మాటలు వింటున్నావా? ఇంకా చనిపోతే పోయింది, ఈ బ్రతుకెందుకు అని నిర్ణయం తీసుకుంటున్నావా? లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరితో నా దేవుడు మాట్లాడుతున్నాడు. చనిపోద్దామని నిర్ణయం తీసుకుంటున్నావు ఈ రోజున? బాధగా ఉందా?
వేదనగా ఉందా? ఎందుకు ఈ బ్రతుకు అనిపిస్తుందా? ఎంతగానో కష్టపడ్డా ఎవరి కోసం అనిపిస్తుందా ఈ రోజున? నా దేవుడు అంటున్నాడు, నువ్వు ఏ మరణాంధకారంలో ఉందామనుకుంటున్నావో, ఏ కన్నీళ్ళైతే నీ కంటి వెంట వస్తున్నాయో ఆ కన్నీళ్ళు నా దేవుడు రానియడు. నువ్వు జారి పడిపోకుండా నా దేవుడు నిన్ను పట్టుకుంటానంటున్నాడు. ఈ రోజున అందరనే మాటలకి బాధగా ఉందా? ఈ రోజున అందరు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు, బాధగా ఉందా? ఎందుకు ఈ బ్రతుకు అనిపిస్తుందా? ఎన్నో సంవత్సరాల నుంచి హాస్పిటల్ తిరుగుతున్నా కానీ చుట్టుపక్కల వాళ్ళు అంటున్నారు, ఎందుకమ్మా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నావు? ఇంకా నీకు పిల్లలు పుట్టురులే, నువ్వు వెళ్ళిపో, నీ భర్త ఇంకొక వివాహం చేసుకుంటాడు అని అంటున్నారు ఈ రోజున నిన్ను అని అంటున్నారా? చాలా బాధగా ఉందా? ఎందుకు ఈ బ్రతుకు అనిపిస్తుందా? ఇంకా సూసైడ్ చేసుకుంటే పోయిద్ది, రైలు పట్టాలు ఎక్కితే పోయిద్ది, ఇంకెందుకు ఈ బ్రతుకు అనిపిస్తుందా ఈ రోజు? ఎంత కోసమమ్మా, ఎవరి కోసమా వెయిట్ చేస్తుంది? అటువంటి వాడి కోసమా నువ్వు వెయిట్ చేస్తుంది? అటువంటి వాడు వస్తాడనా నువ్వు ఇంతకాలం ఎదురు చూస్తుంది? వాడు వచ్చినా నిన్ను నీ బిడ్డల్ని బ్రతికినీడమ్మా. నువ్వు ఇక్కడ ఇలా ఉండిపోవడమే, నువ్వు ఇలా పుట్టింట్లో ఉండిపోవడమే, నీ భర్తలో ఇంత కూడా మార్పు రాదమ్మా అంటున్నారని నీ రోజున. నువ్వేమో ఉపవాసాలు ఉంటున్నావు నా భర్త రావాలని. అనేక బంధువులే రాబంధువులుగా పీకు తింటున్నారా? నీ భర్త రాడు అనేక మాటలు అంటున్నారా? ఆదరణ కలిగించే వాళ్ళే బాధ పెడుతున్నారని నీ రోజున బాధ పెడుతున్నారా? ఇంకెందుకు ఈ బ్రతుకు అనుకుంటున్నావు ఈ రోజున? చనిపోతే పోయిద్ది నిర్ణయం తీసుకుంటున్నావా? తల్లిదండ్రులు కష్టపడి చదివించారు, కష్టపడ్డారు. ఎవరి కోసం? నా కోసమేగా. నేను భవిష్యత్తులో జాబ్ చేస్తే నా తల్లిదండ్రులు ఏదో తిందామని కాదు, నేను సెటిల్ అవుతే చూద్దాం అనుకుంటున్నారు. కానీ జాబు రాక పిచ్చివాడి వలె, పిచ్చిదాని వలె తిరుగుతున్నావా? తల్లిదండ్రులకి ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నావా? ఇంటికి వస్తే ఏమంటారో, బయటికి వెళ్తే నీ ఫ్రెండ్స్ ఏమంటారో అని బాధపడుతూ చనిపోదాం అనుకుంటున్నావా? ఎవరికి ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియట్లేదా నీకు? బాధగా ఉందా ఈ రోజున? దిగులు చెందుతున్నావా? మరణం అనుకుంటున్నావా? నా దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఏ శోధన నుంచి నువ్వు వెళ్తున్నావో, ఏ బాధలో నుంచి నువ్వు వెళ్తున్నావో అటువంటి బాధ నుంచి నా దేవుడు నిన్ను విడిపిస్తాడు. ధైర్యంతో ప్రార్థించు. అంతే, బాధలు వస్తున్నాయి అని చెప్పేసి ఇంకా ఎందుకు ఈ బ్రతుకు అనుకో మాకు. ఈ రోజున ఎందుకు ఈ బ్రతుకు అనుకుంటే, నిన్ను పుట్టించిన వాడు నిన్ను ఏం చేయాలో, నిన్ను ఎక్కడ నిలబెట్టాలో, ఎవరికి కట్టబెట్టాలో, ఎలా నువ్వు బ్రతకాలో ఆయనకి తెలియదా? నిన్ను కన్న తల్లిదండ్రులే నువ్వు ఇలా చేస్తే బాగుండిద్దమ్మా, అలా చేస్తే బాగుండిద్దమ్మా, ఆ జాబ్ చేయమ్మా, ఆ ఇంట్లో ఉండమ్మా, అక్కడ ఉండమ్మా, ఈ డ్రెస్ వేసుకోమ్మా, ఆ చదువమ్మా అని నిన్ను కన్న తల్లిదండ్రులు అంత బాగా పట్టించుకొని అంత బాగా సెటిల్డ్ అవ్వాలని ఆలోచిస్తుంటే, మరి మనందరినీ కన్న తండ్రి నువ్వు ఏ స్థితిలో ఉండాలో, ఏ గృహంలో ఉండాలో, ఏ పని చేయాలో, నువ్వు ఎలా బ్రతకాలో ఆయన ఒక ఆశ ఉండదా? ఒక డ్రీమ్ ఉండదా నీ మీద? ఉండిద్ది కదా. కానీ నువ్వు ఈ రోజున ఆ బాధలు వస్తున్నాయి. ఎందుకు బాధపడుతున్నావు ఈ రోజున? ఎందుకు అంతగా దిగులు చెందుతున్నావు? రాత్రి అంతా ఏడ్చుకుంటున్నావా? ఎందుకు ఈ వేదన? ఎవరికి చెప్పుకోలేకపోతున్నా. ఒక్క బాధ గుండెలంతా బరువెక్కిపోయినాయా ఈ రోజున? ఎవరికి చెప్పుకోలేకపోతున్నావా? బిడ్డలకి చెప్తే ఏమంటారో, భర్తకు చెప్తే ఏమంటారో, ఎవరికి చెప్పలేక నలిగిపోతున్నావా నీలో నువ్వే? ఎవరికైనా చెప్తే ఏమనుకుంటారో, నేనేదో నా తిప్పలేం పడితే పోయిద్ది అనుకుంటున్నావా? హృదయం అంత వేదన ఉందా? ఆగట్లేదా కన్నీళ్ళు? కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కనులు చూచును దేవుని కార్యాలు.
ఉందిలే దీవెనా ఎందుకా వేదనా ఉంది నా యాతన దేవుడే మరచునా. ఒక దీవెన నీ కొరకు ఎదురు చూస్తుంది, ఒక ఆశీర్వాదం నీ కొరకు ఎదురు చూస్తుంది, ఒక నిండైన మేలుతో దేవుడు ఎదురు చూస్తున్నాడు. మధ్యాంతములోనే చనిపోదవని నిర్ణయం తీసుకుంటున్నావా? ఫర్ సపోజ్ బిడ్డలకి రన్నింగ్ రేస్ పెట్టామండి మన మందిరంలో. కప్పేమో మెయిన్ డోర్ దగ్గర ఉంది, బిడ్డలేమో ఇక్కడ ఉన్నారు. ఆ కప్పు కొట్టే లోపల ఎంతో మంది పిల్లలు పరిగెత్తాలి. వాళ్ళల్లో కాలు అడ్డం పెట్టే వాళ్ళు ఉంటారు, కింద పడేసే వాళ్ళు ఉంటారు, వెనక నుంచి తోసే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, పక్క నుంచి తోసే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, ముందు నుంచి తోసే వాళ్ళు ఉంటారు. అయినా ఆగిపోతున్నావురా? ఆగిపోతారా? కప్పు కొట్టేలాగా ఉండాలి, అంతేకాని మధ్యలో నెడుతున్నారే, తోసేస్తున్నారే, కాళ్ళు అడ్డం పెడుతున్నారే, నిందలు వస్తున్నాయే, అవమానాలు వస్తున్నాయే, బాధలు ఎక్కువైపోతున్నాయి అని ఆగిపోతున్నావా? మధ్యలోనే ఆగిపోతున్నావా? మధ్యలోనే బ్రతికెందుకు అనుకుంటున్నావా? బాధపడే మాకు నేను ఒక విషయం చెప్పి ముందుకెళ్తానండి. గెలిచేటప్పుడు నేను గెలవాలి, నేను ఫస్ట్ ర్యాంక్ కొట్టాలి అని అనుకుంటారు ఒకళ్ళు. నేను ఓడిపోకూడదు, నేను ఓడిపోకూడదు అనుకుంటారు ఇంకొకళ్ళు. సేమ్ మైండ్ సెట్ ఇద్దరిది చెప్పండి. ఒకళ్ళేమో కప్పు కొట్టాలంటారు, ఇంకొకళ్ళేమో నేను ఓడిపోకూడదు అంటారు. చెప్పండి, మైండ్ సెట్ ఒకటే, ప్రయత్నం ఒకటి కాదు. ఒకళ్ళు ఏమనుకుంటారు, నేను కొట్టాలి అంటారు, ఇంకొకళ్ళు నేను ఓడిపోకూడదు అని ప్రయత్నిస్తూ ఉంటారు. ఎవరిది మంచిదని చెప్పొచ్చు? చెప్పాలి. ఇప్పుడు మీరందరూ వాక్యం వింటున్నారా లేదా? ఈ యొక్క పాయింట్లో అర్థమైపోయింది. ఫస్ట్ కప్పు కొట్టాలి అనేవాడు మంచి మైండ్ సెట్టా, నేను ఓడిపోకూడదు అనేవాడు మంచి మైండ్ సెట్టా? చెప్పండి. కప్పు కొట్టాలనేది వాడురా, నేను ఓడిపోకూడదు, ఎన్ని నిందల అవమానాలు వచ్చినా నా దేవుడు కార్యము చేస్తాడు, అన్నిటికి కూడా సజీవంగా ఉన్నాడు అనే ధైర్యం నీలో ఉందా? అనే విశ్వాసం నీలో ఉందా? ఉంటే నువ్వు ఎన్ని బాధలు వచ్చినా సహిస్తావు, ఓర్చుకుంటావు, దేవుని స్తుతిస్తావు, బాధపడవు. అందుకని నా దేవుడు ఒక మాట అంటున్నాడు. కీర్తనల గ్రంథం ఓపెన్ చేయండి ఒకసారి. 91వ అధ్యాయము 3వ వచనం. వేటగాని ఊరిలో నుండి ఆయన నాశనకరమైన రాకుండా నిన్ను రక్షించును. చలమ్మ, వేటగాడి ఊరిలో నుండి. ఎటువంటి వేటగాడు? శ్రమలనే వేటగాడు, అప్పులనే వేటగాడు, అనారోగ్యమైన వేటగాడు. దుష్టులు తరుముతుంటే, ఆ యొక్క శోధన తరుముతుంటే వాటి నుండి నన్ను దేవుడు నిన్ను విడిపిస్తానంటున్నాడు, వాటి నుండి విడిపిస్తానంటున్నాడు. హాస్పిటల్కి వెళ్తాం, ఎన్ని రోజులు రావాలమ్మంటే నీకొక రోగము తగ్గే వరకు ఈ టాబ్లెట్స్ వేసుకుంటానే ఉండాలన్నప్పుడు ఏం చేస్తారు? డాక్టర్స్ మాట వింటారా లేదా? వినకపోతే పెరిగిపోతే రోగం పెరిగిపోయిద్దేమో, ఖచ్చితంగా డాక్టర్స్ మాట వింటారు. కానీ దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు దేవుడి మాట ఎవరు వినరు తెలుసా? దేవుడి మాట వినరు. వినటానికి అది ఏ విధంగా ఉండిద్ది? చాలా కష్టంగా ఉండిద్ది, చాలా క్రిటికల్గా ఉంటుంది, చాలా బాధాకరంగా ఉంటుంది. కానీ ఆయన ఏమంటున్నాడు? ఒక వేటగాడి ఉరిలో నుంచి. వేటగాడి ఉరి అసలు తప్పిద్దా చెప్పండి? తప్పిద్దా? అప్పవాది అనే వేటగాడు నీ మీద ఉరి అయిపోతున్నాడు, మరి వాడి గురి తప్పిద్దా లేదా?
ఆ? ఎందుకు తప్పిద్ది? ఆ? నా దేవుడు ఏమంటున్నాడు? తప్పిస్తానంటున్నాడు. అటు ధైర్యం నీకుందా? అటు విశ్వాసం నీకుందా? ఏ శ్రమలైనా, ఏ శోధనైనా, ఏ నిందలైనా, ఏ అపవాది వేసే తంత్రములు అయినా వాటి నుండి నా దేవుడు నిన్ను తప్పిస్తానంటున్నాడు. తప్పించి విడిపించి నీకు గొప్ప ఆశీర్వాదం చేయాలనుకుంటున్నాడు. ఇంకొక మాట చూడండి, యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనం. చదవాలి. 46:4 వచనం. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరవు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే చేసి ఉన్నాను, చెంక పెట్టుకొని వాడను నేను, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. ఆయన ఏమంటున్నాడు? నీ తల వెంట్రుకలు నెరిసినంత వరకు కూడా, నువ్వు ముదిమి అంటే ముసరతనం వచ్చినా కూడా నిన్ను ఎక్కడ ఎత్తుకుంటానన్నాడు? సంకనెత్తుకొని ఏం చేస్తానన్నాడు? అన్ని వేళలా నిన్ను రక్షిస్తానంటున్నాడు. అన్ని వేళలా రక్షిస్తానంటున్నాడు. దీంట్లో ఒక పాయింట్ ఉంది, మీరు గమనించినట్టయితే, ముదిమి వచ్చి వరకు నేను ఎత్తుకుంటానన్నాడు. అంటే ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొని నిన్ను రక్షిస్తానన్నాడు. మరి ఇప్పుడు నుంచి ఆయన రక్షిస్తాడా, లేకపోతే వృద్ధాప్యం వచ్చాక రక్షిస్తాడా? చెప్పాలి. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొని, నేను సంక పెట్టుకొని నేను రక్షిస్తానన్నాడు. అది ఇప్పుడు నుంచా, లేకపోతే వృద్ధాప్యం వచ్చిన తర్వాత? మరి ఇప్పుడు నుంచి అన్ని వేళలు నిన్ను రక్షిస్తూ నిన్ను కాపాడుతున్న దేవుడు నీ ప్రార్థన ఆలకించుకుని ఉంటాడా? నీ బాగోగులు చూసుకోకుండా ఉంటాడా? నువ్వు ఏ పరిస్థితిలో ఉండి కన్నీరు కారుస్తున్నావో, ఎందుకు ఈ బ్రతుకు అనుకుంటున్నావో ఆయన చూడకుండా ఉంటాడా? అన్ని వేళలు నిన్ను రక్షిస్తున్న దేవుడు నువ్వు కన్నీళ్ళు కారుస్తుంటే ఆనందపడతాడా? నువ్వు ఎంతగా రాత్రంతా ఏడ్చుకుంటున్నావో, నిద్ర పట్టక ఆలోచనలు ఎక్కువైపోయి, బాధలు ఎక్కువైపోయి, ఎవరికేం చెప్పలేక ఇంకా చనిపోతే పోయింది అనే నిర్ణయం తీసుకునే ఆలోచనలో కూడా ఆయన ఉన్నాడు. నీ ఆలోచనలు కూడా వింటున్నాడు. నీ హృదయ రహస్యం ఎరిగిన దేవుడికి నువ్వు ఎంతగా బాధపడుతున్నావో హృదయంలో తెలీదా? నువ్వు ఎంతగా శోధనలోకి వెళ్తున్నావో ఆయనకి తెలియదా? నువ్వు ఎంతగా నలిగిపోతున్నావో నీ భర్త గురించి ఆయనకి తెలియదా? బిడ్డల ఫీజులు ఎలా కట్టాలి? అందరేమో ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటున్నారు. నా బిడ్డ నేను ఎందుకు గవర్నమెంట్ స్కూల్లో వేయాలి? ఎందుకు వేయాలి? మేము ఫీజులు కట్టలేమా? నా భర్త తాగుబోతాడయ్యాడు, ఏం చేయాలి? ఎలా కుటుంబం కట్టబడేది? అప్పులోలు వస్తున్నారు, ఎలా తీర్చాలి? మార్గము తెలియట్లేదు. అందరు పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, బిడ్డలు కలుగుతున్నారు. నా పిల్లలకి ఇంకా పెళ్ళిళ్ళు కావా? ఎన్ని సంబంధాలు వస్తున్నాయి, ఇంకా కావా? ఎలా కట్టబడేది కుటుంబం? ఎలా నా భర్త వస్తాడు? ఎలా కుటుంబం కట్టబడి ఎలా ఆశీర్వాదం మేము పొందుకుంటాం? నా కుమారుడి జాబ్ ఎలా వచ్చింది? అన్ని ఆలోచన, 6 బాధలు, 7 బాధలు కూడా నీ హృదయములు గుచ్చుకుంటున్నాయా? రాత్రంతా ఆలోచనతో నిద్ర కూడా పట్టట్లేదా? పెద్దగా ఏడుస్తే భర్త ఏమన్నా అంటాడేమో, బిడ్డలేమని అంటారేమో, నా భార్య ఏమన్నా అనిద్దేమో అని నీలో నువ్వే కుమిలిపోతున్నావా? బాధపడుతున్నావా? ఈ రోజున శోధనల మీద శోధనలు వస్తున్నాయని దిగులు చెందుతున్నావా? బాధపడే మాకు, దిగులు చెందు మాకు. నా దేవుడు అంటున్నాడు, నీ తల్లి విడిచినా, నీ తండ్రి విడిచినా ఆయన నిన్ను విడవడు. ఎందుకంటే ముదిమి వచ్చి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనంటే ఇప్పుడు పాస్టమ్ గారు మీరేనా అంటే, అవును నేనేనమ్మా అనేది. సీఎం ఎవరంటే ఆయనే అని అంటారు. ఇంకొకరు ఉన్నారా?
ఫర్ సపోజ్ ఝాన్సీ అనేది నేనంటే నా పేరు గల వాళ్ళు ఇంకొకళ్ళు ఉంటారు. కానీ ఆయన ఏమంటున్నాడు? నేనే నిన్ను రక్షించువాడని, నేనే నిన్ను శోధల నుంచి విడిపించువారిని, నేనే నీకు 6 బాధలు కలిగిన 7వ బాధ కూడా కలిగిన వాటి నుండి నిన్ను విడిపిస్తాను. ఆ కీడు నీ కుటుంబానికి నీకు తగలకుండా నేను తప్పిస్తానంటున్నాడు. ఆ వేటగాడు వేసే పన్నాగాలు నీ దరిదాపుల్లో రాకుండా నేను తప్పిస్తానంటున్నాడు. మరి నువ్వెలా ఉండాలి? దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపిస్తాడు. మరి నువ్వు ఎలా ఉండాలి చెప్పాలి. దుష్టుల చేతిలోనే నిన్ను విడిపిస్తాడు, నువ్వు ఎలా ఉండాలి? మరి ఆయన విడిపిస్తాడు, ఆయన మాట ఇచ్చాడు, ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మరి నువ్వు ఎలా ఉండాలి? విడిపిస్తాడని నమ్మకంతో ప్రార్థన చేయాలి. ఒక వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానం నెరవేరుస్తాడని నమ్మి ప్రార్థించు. శోధనలో ప్రవేశించకుండా మెలుగుకుండా ప్రార్థించమని ఎన్నోసార్లు దైవజనులు వాక్యం చెప్పారు, చెబుతున్నారు కూడా. కానీ శోధన వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, బాధలమైన బాధలు వస్తున్నాయి, ఇంకెందుకు చనిపోతే పోయింది అనుకుంటున్నావే కానీ ఆ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయట్లా. బైబిల్ గ్రంథంలో పొద్దున ఒక పాట పాడా. ఏం పాట? మృతతుల్యమైనా శారా గర్భమునందు దీవింపబడినా నీకే కోల్పోవచ్చయ్యా జీవితం ఎన్నో దినములు, అయినా నీవిస్తావయ్యా వాగ్దాన ఫలములు. ఆయన ఏం చేస్తాడు? వాగ్దానాలు ఇస్తాడు. శారమ్మ మృతతుల్యమైపోయింది, స్త్రీధర్మం ఆగిపోయింది. ఎన్ని సంవత్సరాలు? 90 సంవత్సరాలు వచ్చినాయి. ఇంకా ఇప్పుడైతే ఒక 30-40 సంవత్సరాలకి ఇంకా పిల్లలు పుట్టలేదని ఇంకా డిక్లేర్ చేసేస్తున్నాను నీకు పుట్టరని. కానీ 90 సంవత్సరములకి ఆ గర్భం ముట్టిన దేవుడు నీ గర్భం ముట్టడా? ఈ రోజున నా దేవుడు అడుగుతున్నా, నీ గర్భం ముట్టడా? ఆమెకి ఇచ్చిన వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేసింది. అబ్రహాం ప్రార్థన చేశాడు, ఇస్సాకు ప్రార్థన చేశాడు, బైబిల్ గ్రంథంలో ప్రవక్తలందరూ ప్రార్థన చేశారు, గొప్ప ప్రతిఫలం పొందుకున్నారు. నువ్వు ఈ రోజు ఎందుకు అలా ప్రార్థన చేయలేకపోతున్నావు? బాధలు కరిగేసరికి ఎందుకు నీకు ఆ మరణం గుర్తొస్తుంది? ఎందుకు ఆ శోధనలోకి వెళ్ళేసరికి దేవుడు నన్ను విడిచిపెట్టాడు ఇది ఎందుకు గుర్తొస్తుంది నీకు ఈ రోజున? ధైర్యము కలిగి ప్రార్థించు. ఆ యొక్క వేటగాడి వేసే పన్నాగాల నుంచి, దుష్టుడు శోధనల నుంచి నా దేవుడు నిన్ను విడిపిస్తాడు. అందరు ఒక్కసారి లేచి నిలబడదామా? ఒక్కసారి నిలబడదామండి. ఆ వేటగాడి వేసే ఉరిలో నుండి నా దేవుడు నిన్ను విడిపిస్తాడు. బైబిల్ కింద పెట్టి ఒక్కసారి ఆ శోధనలో నుండి నా దేవుడు నిన్ను విడిపిస్తానంటున్నాడు. 6 బాధలు కలిగినా కానీ, 7వ బాధ కూడా కలిగినా కానీ భర్త తిడుతున్నాడని, తాగొస్తున్నాడని, నేను ఎంతవరకు కూలి పని చేసి ఇల్లుని లాగాలి, పిల్లల్ని ఎలా చదివించాలి, ఎన్నో సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నా నా కుమారుడు జాబ్ వచ్చి సెటిల్ అవుతాడని. ఇంకెంతకాలం అయ్యా పరీక్షిస్తున్నావా మమ్మల్ని? వేటగాని ఉరిలో నుండి నా దేవుడు నిన్ను విడిపిస్తానంటున్నాడు. వేటగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయం ఇచ్చారు. ఎంతవరకైతే మీరు చప్పట్లు కొట్టగలరో ఆ దేవుడు వేటగాని ఊరిలో నుండి మిమ్మల్ని విడిపిస్తానన్నాడు. అంత గొప్ప సంతోషంతో గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని అమ్మాయి పడుతూ పాడుతా. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయం ఇచ్చావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శ్రీలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం,
శృంగమా నా కేడమా, అందరు పడదామండి. ఆరాధన ఆరాధన నా తండ్రినికే రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను, రోగము నన్నేమి చెయ్యదు, నా గుడారము సమీపించదు. ఆ రోగము నిన్నేమి చేయలేదు, నీ గుడారము కూడా, నీ రున్ను కూడా తాకలేదు. నా రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా, లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. మోకరించినట్లయితే ప్రార్థన చేసుకున్నామండి. ఆ యొక్క వేటగాని ఊరిలో నుండి, దుష్టుడనే శోధంలో నుండి నా దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. 6 బాధని 7వ బాధ కూడా కలుగుతుందని బాధపడు మాకు. ఎప్పుడు బాధలేనా అని కృంగిపోమాకు. నీకు కూడా ఈరోజు మంచి రోజులు రాబోతున్నాయి. ఆయన నీ కన్నీళ్లు చూశాడు. ఇంకెందుకు నా బ్రతుకుంటున్నావు? ఒంటరిగా ఉన్నా ఎందుకు యేసయ్యా? ఎప్పుడు నా భర్త మారేది, నా కుమారుడికి ఎప్పుడయ్యా జాబ్ వచ్చేది అని కృంగిపోతుంటే నా దేవుడు నిన్ను చూచాడు, నీ కన్నీళ్లు చూచాడు, శోధంలో నుంచి విడిపించబోతున్నాడు. నీకు మంచి రోజులు రాబోతున్నాయి. స్తోత్రము నాయన, మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, నీ నామానికి ఘనమైన స్తోత్రాలు ప్రభువా. నీ గొప్ప కృపతో నాయన ఈ రోజున వాగ్దానం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు ప్రభువా. అవునయ్యా, దుష్టుడు నాయన చేతిలో నుంచి మమ్మల్ని విడిపిస్తానంటున్నావు ప్రభువా. ఆ శోధన బాధలనే బాధలు మమ్మల్ని వెంబడిస్తున్నా కానీ వాటి నుండి మా దరి కూడా రాకుండా, దరిదాపుల్లో కూడా రాకుండా మమ్మల్ని నాయన విడిపిస్తానంటున్న దేవుడు ప్రభువా. అయా, నువ్వెంత గొప్ప దేవుడు ప్రభువా. అయా, నువ్వు జ్ఞాపకము చేసుకోండి అయ్యా. మా ప్రియ బిడ్డలంతగానో నాయన నీ సన్నిధిలో మొరపెడుతున్నారు ప్రభు. అయా, దర్శించని ప్రభువా. మేము నాయన బిడ్డలు మర్చిపోతున్నారు, తల్లిదండ్రులు మర్చిపోతున్నారు, భర్త విడిచిపెడుతున్నారు, కుటుంబం విడిచిపెడుతుంది. కానీ నువ్వు మా ముదిమి వచ్చి వరకు కూడా నువ్వు మమ్మల్ని రక్షిస్తానంటున్న దేవుడు ప్రభువా. ఇటు వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డ పట్ల మీరు నెరవేర్చండి ప్రభువా. మీ నామానికి మరింత మహిమ తెచ్చుకోండి అయ్యా. మహిమ ఘనతర ప్రభావం మీరు మాత్రమే పొందరని నజరేతుని యేసుక్రీస్తు నామమున బిడ్డ ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. వందనాలండి.